హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొరాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ టు రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, దాని యొక్క సోర్స్ ఏంటి, దాంట్లో ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది, దాని గురించి ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ టు రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అసలు ఏంటి ఎనర్జీ, రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మనకి ఎనర్జీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ టు సస్టైన్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ country can be directly related to per capita energy consumption. The matter that contain energy in usable quantity is called energy source. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి ఏం చేస్తారంటే, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కానీ, స్టాండర్డ్ లైఫ్ కానీ, దేశంలో ప్రతి చోట ఇక్కడ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ అంటే ఏ విధంగా కన్జంప్షన్ అవుతుంది ఇవన్నీ చూసుకోవడానికి ఆ మ్యాటర్ని ఏమంటారంటే కంటైన్ ఎనర్జీ. ఎక్కడైతే ఎనర్జీ నీడో దాన్ని ఏమంటారంటే ఎనర్జీ సోర్స్ అంటారు. ఇక్కడ ఏ విధమైన సోర్స్ అయినా సరే ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే ఏదో ఒక సోర్స్ అవసరం అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట, 2 టైప్స్. ఒకటి కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రెండోది నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ కన్వెన్షనల్ అంటే ఎక్స్పాండబుల్, ఇక్కడ నాన్ కన్వెన్షనల్ అంటే రెన్యూవబుల్ అనమాట, రీప్రొడ్యూస్కి యూజ్ చేసే అనమాట. ఇక్కడ కన్వెన్షనల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే చూడండి, ద కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అకాములేటెడ్ ఇన్ నేచర్లో దొరికేది ఏదైతే ఉందో అది దాని కన్వెన్షన్ అనమాట. ఎగ్జాంపుల్ కోల్, ఆయిల్, గ్యాస్ అండ్ యురేనియం, అన్క్లియర్ ఫ్యూల్స్ అనమాట. ఈ నేచర్లో దొరికేవి అనమాట. కోల్ దొరుకుతుంది, ఆయిల్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది. దీన్ని కన్వెన్షనల్ సోర్స్ అంటారు. అలాగే నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ కంటిన్యూస్లీ రీస్టోర్డ్ బై నేచర్. కంటిన్యూగా దొరికే ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాంపుల్ సోలారు, విండ్, బయోగ్యాస్, జియోథర్మల్, టైడల్ అండ్ వాటర్ ఎనర్జీస్. అంటే సోలార్ ఎప్పుడు ఫ్రీగా దొరుకుతుంది, విండ్ దొరుకుతుంది, బయోగ్యాస్ దొరుకుతుంది. ఇవన్నీ కంటిన్యూస్గా దొరికే వాటిని ఏమంటారు నాన్ కన్వెన్షనల్ అంటారు. ఒక్కొక్కసారి దొరికి కంటిన్యూగా దొరకని వాటిని ఏమంటారంటే కన్వెన్షనల్ అంటారు. కోల్, ఆయిల్, గ్యాసెస్ అన్నవి ఒకేసారి దొరుకుతాయి అనమాట దానికి. ఇదేమో కంటిన్యూగా దొరుకుతూనే ఉంటాయి. సోలార్ అంటే సన్ నుంచి ఎనర్జీ కంటిన్యూగా వస్తుంది అనమాట. ఇక్కడ ద అవైలబుల్ ఎనర్జీ సోర్సెస్ కెన్ ఆల్సో బి క్లాసిఫైడ్ యాజ్ కమర్షియల్, ఫోసిల్ ఫ్యూల్స్, కోల్, ఆయిల్ అండ్ నేచర్ గ్యాస్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అండ్ న్యూక్లియర్ పవర్. అండ్ నాన్ కమర్షియల్ మీన్స్ వుడ్, యానిమల్ వేస్టేజ్ అండ్ అగ్రికల్చర్ వేస్టేజ్. ఇక్కడ కమర్షియల్ అనేది కాస్ట్ బేస్ చేసుకుని కూడా వుడ్ తక్కువ ఉంటుంది, యానిమల్ వేస్టేజ్ ఒక దొరుకుతుంది, అగ్రికల్చర్ వేస్టేజ్ కూడా ఒకటి దొరుకుతుంది. ఇక్కడ కమర్షియల్ అంటే ఏదైతే ఆయిల్ ఉందో కొనాలి, నేచురల్ గ్యాస్ కొనాలి, ఫ్యూల్స్ గ్యాస్ కొనాలన్నమాట. దీన్ని బేస్ చేసుకుంటుంది అనమాట. అంటే కాస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది, దాన్ని కమర్షియల్ అంటారు. కాస్ట్ని బేస్ చేసుకొని లేకపోతే దాన్ని నాన్ కమర్షియల్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్. రెన్యూవబుల్ సోర్సెస్కి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్కి వేరియేషన్స్ ఏమున్నాయి మనం చూద్దాం ఇక్కడ ఒకసారి. చూడండి, రెన్యూవబుల్స్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ నాట్ డిప్లీటెడ్ బై దేర్ యూజ్ and they are continuously restored by nature, whereas non-renewable sources are accumulated in nature and they are depleted, expandable by their use. అంటే ఒకసారి యూజ్ అయిన తర్వాత మళ్ళీ యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే ఎనర్జీ సోర్స్ అంటారు. ఇక్కడ అకాములేటెడ్ నేచర్ అంటే నేచర్లో దొరికింది, డిప్లీటెడ్ ఎగ్జాస్ట్ అయిపోతే మళ్ళీ కాదు, ఎగ్జాస్ట్ కూడా అంటే మళ్ళీ తయారవుతుంది అన్నమాట కంటిన్యూగా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద కన్వర్షన్ efficiency and dependability of renewable energy is less compared to the non-renewable energy and economical non-compatibility with non-renewable energies. ఇక్కడ ఏంటంటే డిపెండబిలిటీ లేకుండా ఉండేది ఏంటంటే నాన్ కన్వెన్షనల్ రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట. తక్కువ ఉంటుంది కంపేర్ టు నాన్ ఎనర్జీ. ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడేమో అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ renewable energy system are free from pollution, whereas non-renewable energy system causes environmental pollution. నేచర్లో దొరికేది ఇక్కడ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ అంటే
రెన్యూబుల్ చేసేది ఏంటో మళ్ళీ పొల్యూషన్ అవ్వదు. సో కానీ కన్వెన్షన్ చేసేది ఏది ఉందో అది పొల్యూషన్ అనమాట. సో థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బేస్ చేసుకొని సో పవర్ ప్లాంట్ వచ్చేది ఏదైతే పొల్యూటెడ్ ఏరియా అనమాట. సో దీన్ని థర్డ్ డిఫరెన్స్. ఫోర్త్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ ఆర్ సూటబుల్ ఫర్ స్మాల్ కెపాసిటీ ప్లాంట్స్ వేర్ యాజ్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ ఎనర్జీ సిస్టమ్. అంటే ఇక్కడ చిన్న చిన్న వాటికి ఉపయోగిస్తారు, ఇదేమో ఎక్కువ దానికి ఉపయోగిస్తారు అనమాట. సో ఇక్కడ డిఫరెన్సెస్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్కి కన్వెన్షనల్ సోర్సెస్కి ఏమున్నాయో ఒక టేబులర్ ఫామ్లో కనిపిస్తుంది అనమాట. చూడండి. సో నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ వచ్చేసి ఇన్ఎగ్జిస్టబుల్. సో ఎగ్జిస్టబుల్ బయటికి అంటే మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి అనమాట. సో కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఎగ్జాస్టబుల్ అంటే బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఎగ్జాంపుల్ ఒక చెట్టును తగలబెట్టామనుకోండి, బొగ్గు తయారవుతుంది, మళ్ళీ చెట్టు అవ్వదు. సో అట్లా అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ అండ్ ఈకో ఫ్రెండ్లీ. సో ఇక్కడ పొల్యూషన్ అనేది ఫ్రీ అంటే పొల్యూషన్ అవ్వదని, ఈకో అంటే సౌండ్ కూడా తక్కువ ఉంటుందని. ఇక్కడ కాజెస్ పొల్యూషన్ అండ్ డిగ్రేడ్ ద ఎన్విరాన్మెంట్. సో పొల్యూషన్ అవుతుంది, దాంట్లో ఎన్విరాన్మెంట్ పాడవుతుంది అనమాట. సో నెక్స్ట్ కన్వర్షన్ ఎఫిషియన్సీస్ లో. ఇక్కడ నాన్ కన్వర్షన్స్లో ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది, కానీ కన్వర్షన్ సోర్స్ ఎనర్జీలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సూటబుల్ ఫర్ ఓన్లీ స్మాల్ పవర్ ప్లాంట్స్. ఇక్కడ చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ మాత్రం యూజ్ చేస్తారు. ఇక్కడేమో సూటబుల్ ఫర్ లార్జ్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ పవర్ ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ ఏవైతే పెద్ద పెద్ద వాటికి ఇక్కడ యూజ్ చేస్తారు అనమాట. సో ఇవి డిఫరెన్స్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అండ్ కన్వెన్షనల్ సోర్సెస్కి. నెక్స్ట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ ఎనర్జీ సోర్సెస్ చూద్దాం. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఓవర్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సో రీన్యూవబుల్ సోర్సెస్ అన్న రెన్యూవబుల్ సోర్సెస్ అన్న వేరియేషన్ అనమాట. కన్వెన్షన్ అంటే నాన్ రెన్యూవబుల్, రెన్యూవబుల్ సోర్సెస్ అంటే మళ్ళీ తయారు చేసింది అనమాట. సో దీంట్లో అడ్వాంటేజ్ చూద్దాం. సో పొల్యూషన్ ఫ్రీ అండ్ హ్యావ్ లెస్ ఇంపాక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ఎన్విరాన్మెంట్ ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ కెన్ ఈజీలీ బీ అడ్జస్టబుల్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్. ఇక్కడ రిక్వైర్మెంట్స్ రీచ్ అవ్వడానికి ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ ఫ్రీ అవైలబుల్ అండ్ ద కాస్ట్ ఈజ్ లో. అంటే ఎనర్జీ సోర్సెస్ అనేది చాలా అవైలబిలిటీ ఉంటాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. ఫోర్త్ వచ్చేసి కెన్ నాట్ డిప్లీటెడ్ కంటిన్యూస్లీ రీస్టోర్డ్ బై నేచర్. సో ఇక్కడ డిపెండబుల్ ఉండదు, అక్కడ తక్కువ ఉండదు అనమాట, కంటిన్యూగా జరుగుతుంటుంది. సో డిసడ్వాంటేజ్ ఉంది చూద్దాం. సో డిసడ్వాంటేజ్ కన్వెన్షన్ ఎఫిషియన్సీ ఈజ్ లో. సో ఇక్కడ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్. సో కండిషన్ వెదర్ మీద ఉంటుందన్నమాట. ఫర్ ద సేమ్ కెపాసిటీ లార్జ్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇన్స్టాలేషన్. సో ఇక్కడ ఏదైతే కెపాసిటీ ఉందో ఏరియాని బేస్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేయడానికి ఇది డిసడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నీడ్ ఆఫ్ రెన్యూవబుల్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎందుకు నీడ్, అవసరం ఏంటి, లేదంటే ఆల్టర్నేట్ సోర్సెస్ అనమాట. ఏంటి అవసరం ఏంటి, దీని యొక్క అవసరం ఏంటి అని గురించి చూసినట్టయితే సో ఇక్కడ చూడండి. ద కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ డిప్లీటింగ్ వెరీ ఫాస్ట్ అండ్ బై ద టర్న్ ఆఫ్ ద సెంచురీ. ఇక్కడ ఏదైతే ఎనర్జీ అవుతుందో డిప్లీటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ దశాబ్దాల తర్వాత అనమాట. మ్యాన్ విల్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. మనిషి పదే పదే ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చెప్తుందన్నమాట. దే ఆర్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్ యాజ్ వెల్ యాజ్ అదర్ అప్లికేషన్. సో ఇక్కడ ఏదైతే ఎనర్జీ ఉందో తయారయ్యే ఎనర్జీ పవర్ జనరేషన్కి కాకుండా వేరే వేరే దాని మీద కూడా అప్లికేషన్గా యూజ్ చేస్తారు అనమాట. సో ఏ విధంగా యూజ్ చేస్తారు ఏంటి చూసినట్టయితే ఇక్కడ మనకి సో చూడండి. ద యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వ్ ద కన్వెన్షనల్ ఫ్యూల్స్ అండ్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. సో కన్వెన్షనల్ ఫ్యూల్స్ కోసం కన్వర్ట్ చేస్తారు, దాని తర్వాత ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్కి ఇచ్చేస్తారు. దే ఆర్ సూటబుల్ ఫర్ సర్టెన్ అప్లికేషన్స్ ఇన్ రిమోట్ లొకేషన్స్ కూడా ఇచ్చేస్తారు అనమాట. వేర్ కాస్ట్ ట్రాన్స్పోర్టింగ్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. అంటే పవర్ ఎక్కడైతే కాస్ట్ ఫ్యూల్ అవుతుందో దానికి ఇచ్చేస్తారు. సోలార్ ఎనర్జీ కెన్ బి కలెక్టెడ్ అట్ ఎనీ రీజనబుల్ టెంపరేచర్ లెవెల్ అండ్ స్టోర్ ద యూటిలైజ్డ్ ఇన్ ఎనీ వెరైటీ వేస్. సో ఇది యూటిలైజ్ చేసుకోవడానికి స్టోర్ చేసుకునే ఎనర్జీ ఏ విధంగానైనా యూజ్ చేస్తాం అనమాట. విన్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్ యాజ్ వెల్ యాజ్ పంపింగ్ వాటర్. సో ఇక్కడ పవర్ జనరేషన్కి యూజ్ చేస్తాం, వాటర్ పంపింగ్ కూడా ఇచ్చేస్తాం అనమాట. ఎనర్జీ ఫ్రమ్ ది బయోమాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ అప్లికేషన్స్ సచ్ యాజ్ కుకింగ్, లైటింగ్. సో ఇక్కడ ఏదేంటంటే ఎనర్జీ చేసేది బయోగ్యాస్ నుంచి కుకింగ్ చేస్తారు, లైటింగ్ కూడా యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూడండి. ద యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఫేవరబుల్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్. ఈ దేని మీద కండిషన్లో ఫాలో అవుతుంది అని అంటే ఇక్కడ టైప్స్ ఉన్నాయన్నమాట 4.
సో నాన్ అవైలబిలిటీ ఆఫ్ ప్రెజెంట్ సోర్స్ దీని మీద ఆధారపడుతుంది. అంటే ప్రెజెంట్ సోర్స్ అవైలబిలిటీ లేనప్పుడు ఇంక్రీజ్ కాస్ట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ, కాస్ట్ ఇక్కడ ఎనర్జీ అవైలబుల్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ ఆఫ్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సో ఇక్కడ ఇంప్రూవ్ అవైలబిలిటీ గురించి ఉంటుందన్నమాట. సో ఎన్విరాన్మెంటల్ ఆర్ లీగల్ కండిషన్, ఎన్విరాన్మెంట్ కండిషన్స్ కూడా లీగల్గా ఉన్నప్పుడు ఇది చాలా అవసరం అంట, ఆల్టర్నేట్ సోర్స్ అనమాట. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్. సో ఇక్కడ రెన్యూవబుల్ సోర్స్ ఎనర్జీ ఏ విధంగా అంటే మళ్ళీ తయారు చేసుకోవడానికి లేదా దొరికే వాటిని అంటారంటే రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటారు. సో అవి ఏమి ఉన్నాయి చూద్దాం మనం. సో ఇక్కడ ద వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోమాస్ అండ్ బయోగ్యాస్ అండ్ జియోథర్మల్ ఎనర్జీ. ఫిఫ్త్ వన్ టైడల్ పవర్ ఆర్ ఎనర్జీ ఫ్రమ్ ద ఓషన్. సిక్స్త్ వన్ హైడ్రోజన్ ఎనర్జీ, ఫ్యూల్ సెల్స్. సో ఇవి టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. సో ఇప్పుడు ఇవి ఒకదానికొకటి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, విండ్ ఎనర్జీ అంటే ఏంటి, ఇలా ఈ లీస్ట్ ఆఫ్ 7 ఉన్నాయి కదా, ఈ 7 టైప్స్కి ఎక్స్ప్లెనేషన్ ఏదో చూద్దాం మనం. సో ఫస్ట్ చూడండి ఇక్కడ సోలార్ ఎనర్జీ. సో దీన్ని ఏ విధంగా మనం సోలార్ ఎనర్జీ అంటామో చూద్దాం. సోలార్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ రిసీవ్డ్ ఫ్రమ్ ది సన్. ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ యాజ్ ఏ థర్మల్ అండ్ ఫోటో వోల్టాయిక్స్. సో ఏదైతే సన్ నుంచి రిసీవ్ అవుతుందో ఎనర్జీ అది ఏం చేస్తామంటే థర్మల్ ఎనర్జీను ఫోటో వోల్టాయిక్గా మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ విండ్ ఎనర్జీ. ఇట్ కెన్ బి generated from the local thermal effects. The kinetic energy of wind is utilized to drive wind turbine to produce electric power or to pump the water. సో విండ్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది లోకల్ థర్మల్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చే ఎనర్జీ యూటిలైజ్ చేసేది ఏంటంటే డ్రైవింగ్ విండ్ టర్బైన్కి, తర్వాత దాంతోపాటు ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాము, లేదా పంపింగ్ వాటర్ చేయడం కోసం ఈ ఎనర్జీని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బయోమాస్ ఈజ్ రీజనరేటివ్ ఆర్గానిక్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్ సోర్స్ ఫర్ బయోమాస్ ఫ్యూల్ ఇంక్లూడింగ్ ద aquatic vegetation, agriculture and forest residual, municipal and animal wastage. Biomass to obtain by the photosynthesis and stored chemical energy of the ఆర్గానిక్ మెటీరియల్. ఇక్కడ ఏమీ లేదు, బయోమాస్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ప్రాసెస్ చేస్తామో దాని గురించి చెప్పాను అనమాట. సో వెజిటేషన్, తర్వాత అగ్రికల్చర్స్, ఫారెస్ట్ రీసెర్చ్ కింద, మున్సిపల్ దానికి, తర్వాత యానిమల్ వేస్టేజ్ అనేది ఇవి యూజ్ చేసుకొని బయోమాస్ అనేది మనం తయారు చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బయోమాస్ అనేది జియో థర్మల్ అనమాట. సో బయోగ్యాస్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ బయోమాస్ మే బీ యూజ్ డైరెక్ట్లీ ఆర్ మే బీ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఫ్యూల్స్ ఆర్ గ్యాస్ ఫ్యూల్స్. సో బయోమాస్ని లిక్విడ్ ఫ్యూల్గా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేస్తాం అనమాట. జియోథర్మల్ ఎనర్జీ ఈజ్ దట్ ఎనర్జీ దట్ ట్రాప్డ్ beneath the earth's crust. Nature available steam is raised from the undergrounds and used to work. అంటే జియోథర్మల్ నుంచి వచ్చే ఏదైతే భూమి నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిక్ పవర్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఎర్త్ నుంచి క్రస్ట్ అంటే లావా లాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటికి పగుల నుంచి వచ్చేది అనమాట. నేచురల్గా అవైలబుల్ స్టీమ్ అంటే ఆవిరి అనమాట. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ ఈజ్ ఒబ్టైన్ ఫ్రమ్ ది టైడ్ ఇన్ ద సీ. సముద్రంలో ఉన్న టైల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చేదన్నమాట. ద పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వాటర్ లెవెల్ సీ ఈజ్ కాల్డ్ టైడ్. సో వాటర్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చూసారా, దాన్ని ఏమంటారంటే టైడ్ అనమాట. ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ది దేస్ టైడ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. సో ఈ టైడ్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ మేక్స్ అండ్ ఎక్సలెంట్ ఫ్యూల్. సో హైడ్రోజన్ నుంచి ఏ విధంగా ఫ్యూల్ వస్తుందంటే ఇట్ హ్యాస్ ఎ హైయెస్ట్ ఎనర్జీ కంటెంట్ పర్ యూనిట్ మాస్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ హైడ్రోకార్బన్ విత్ ఇంక్రీజింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో కంబషన్ ఎఫిషియన్సీ ఏ విధంగా రిలీజ్ అవుతుందంటే ఇక్కడ ఏదైతే హైడ్రోజన్ హైయెస్ట్ ఎనర్జీ కంటెంట్ యూనిట్ మాస్ అవుతుందో దాన్ని సబ్స్టిట్యూషన్ చేసి మిక్సింగ్ చేయిన తర్వాత వచ్చేది ఏంటంటే సో కంబషన్ ఎనర్జీ అనమాట. సో హైడ్రోజన్ మేక్స్ ఎక్సలెంట్ ఫ్యూల్. సో హైడ్రోజన్ ఫ్యూల్స్ అనేది చాలా ఎక్సలెంట్గా చేస్తుంది. ఫ్యూల్ సెల్ ఈజ్ అ డివైస్ ఇన్ విచ్ ద స్టోర్డ్ కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఫ్యూల్ సెల్స్ కెమికల్ ఎనర్జీ నుంచి దీన్ని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దే ఆపరేట్ ద కంటిన్యూస్ సప్లై ఫర్ ఫ్యూల్ విచ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై హై ఎఫిషియన్సీ.
సో హై ఎఫిషియన్సీ ఉంటే దాన్ని ఏమంటే కంటిన్యూస్ ఫ్యూల్ సప్లై చేస్తుంటారు అనమాట. లోయర్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అండ్ లోయర్ ఇనిషియల్ క్యాపిటల్ కాస్ట్ దాన్ ద కన్వెన్షనల్ పవర్ జనరేషన్. సో కన్వెన్షనల్ దానికంటే ఇక్కడ తక్కువ అనమాట. ఎన్విరాన్మెంట్ తక్కువ పొల్యూషన్ అవుతుంది, ఇనిషియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, క్యాపిటల్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇవి ఫ్యూల్స్ సంబంధించి. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఫ్యూల్స్ ఫర్ ఐసీ ఇంజన్స్. సో ఐసీ ఇంజన్స్కి ఆల్టర్నేటివ్ ఏమేమి యూజ్ చేస్తారు ఏంటి చూసినట్టయితే మనకి. సో ఇక్కడ చూడండి ద రీజన్స్ ఫర్ యూజింగ్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్. ఎందుకు యూజ్ చేయాలి ఫ్యూల్స్ అంటే, సో ఫస్ట్ హై కాస్ట్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. సో కాస్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కాబట్టి సో దీనికి ఆల్టర్నేటివ్ సోర్స్ యూజ్ చేయొచ్చు. ఎమిషన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ గ్యాసోలిన్ ఇంజన్స్. సో ఎమిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఎక్కువ పొగ వదిలేదానికి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి ఇది యూజ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇంపోర్ట్ అంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐసీ ఇంజన్ ఆల్టర్నేట్ ఫ్యూల్స్ అనమాట. నెక్స్ట్ ఆల్కహాలిక్ ఫ్యూల్స్ అంటే ఏంటి, ఫ్యూల్స్ ఏ విధంగా ఇచ్చేస్తాము, అడ్వాంటేజ్ లిమిటేషన్స్ ఏంటంటే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫ్యూల్స్ ఆర్ క్లాసిఫైడ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఆల్కహాల్ ఫ్యూల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. లిక్విడ్ ఫ్యూల్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ఐసీ ఇంజన్స్ బికాస్ దే హ్యావ్ హై క్యాలరిఫిక్ వాల్యూ అండ్ ఆర్ ఈజీ టు స్టోర్. సో ఇక్కడ ఏదైతే ఎనర్జీ ఉందో ఆల్కహాల్ ఉందో అది స్టోర్ చేయొచ్చు అనమాట. ఎక్కువ ఎనర్జీ క్యాలరిఫిక్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఆల్కహాలిక్ ఆర్ ఆల్టర్నేట్ లిక్విడ్ ఫ్యూయల్స్. మెథనాల్ అండ్ ఇథనాల్ ఆర్ యూజ్డ్ ఇన్ ఐసీ ఇంజన్. సో ఇథనాల్ అనేవి 2 యూజ్ చేస్తారనమాట. సో దీంట్లో అడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్స్ ఏమున్నాయో మనం చూద్దాం ఆల్కహాలిక్ ఫ్యూల్స్లో. సో ఇక్కడ చూడండి అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్కహాలిక్ ఫ్యూల్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ బౌత్ ఎస్ఐ అండ్ సిఐ ఇంజన్స్. అంటే స్పార్క్ ఇగ్నిషన్ అండ్ సిఐ ఇంజన్స్ అనమాట. పెట్రోల్ ఇంజన్, డీజిల్ 2 యూజ్ చేస్తారు. హై ఆక్టేన్ వాల్యూ పర్మిట్స్ యూజ్ ఆఫ్ హై కంప్రెషన్ రేషియో విచ్ రిజల్ట్స్ ఇన్ హై ఎఫిషియన్సీ. సో దీనికి ఎందుకు ఎఫిషియన్సీ అన్నది హైగా ఉంటుంది కాబట్టి కంప్రెషన్ రేషియో కూడా హై ఉంటుంది అనమాట. సో దానికోసం అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ప్రొడ్యూస్ లెస్ ఎమిషన్ యాజ్ కంపేర్ టు గ్యాసోలిన్ కంపేర్ చేసుకుంటే పొగ అన్నది ఎమిషన్ అనేది తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. కంబషన్ ఆఫ్ ఆల్కహాల్ గివ్ హై ప్రెషర్ విచ్ రిజల్ట్స్ ఇన్ జనరేట్ పవర్ అవుట్పుట్. ఇక్కడ ఏదైతే పవర్ అవుట్పుట్ ఉందో దీనికంటే ఆల్కహాలిక్ అంటే హై ప్రెషర్ ఉంటుందన్నమాట, తక్కువ కాకుండా. నెక్స్ట్ హై లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఇంప్రూవ్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజన్ అండ్ రెడ్యూస్ ద వర్క్ రిక్వైర్మెంట్ ఫర్ కంప్రెషన్ స్టోర్. సో ఇక్కడ స్టోర్ చేసుకోవడం రెడ్యూస్ చేస్తుంది. వేపరైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. దానికి అడ్వాంటేజ్. హ్యావ్ లో సల్ఫర్ కంటెంట్. ఇక్కడ సల్ఫర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అవి అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్కహాలిక్ ఫ్యూల్స్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి, మేజర్ డిసడ్వాంటేజ్ ఏమని చూద్దాం ఫస్ట్. డ్యూ టు లోయర్ క్యాలరిఫిక్ వాల్యూ ఆఫ్ దాన్ ద గ్యాసోలిన్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాలిక్ హ్యాస్ టు బి యూజ్డ్ ప్రొడ్యూసింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అవుట్పుట్. సో ఇక్కడ సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అవుట్పుట్ చేయడానికి ఎక్కువ వాల్యూ యూజ్ చేయాలన్నమాట. సో ఇది డిసడ్వాంటేజ్. ద వేపరేషన్ ఆఫ్ ఫ్యూల్ ఈజ్ మోర్ డిఫికల్ట్ అండ్ నార్మల్ నాట్ యూజ్డ్ ఆటోమొబైల్ ఇంజన్స్ ఎక్సెప్ట్ ఇన్ రేసింగ్ కార్ కంటే తప్ప వేరే వారికి యూజ్ చాలా కష్టం ఉంటుంది అనమాట. హ్యావ్ పూర్ ఇగ్నిషన్ క్వాలిటీ అండ్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ వేపర్ లాక్ ఇన్ ఫ్యూల్ డెలివరీ సిస్టమ్. సో ఇక్కడ ఇగ్నిషన్ పూర్గా ఉంటుంది అన్నమాట. క్వాలిటీ పాసిబిలిటీ ఏంటంటే వేపర్ లాక్ ఫ్యూల్ కంటే డెలివరీ సిస్టమ్ ఇదిగా ఉంటుంది అన్నమాట. డిఫికల్ట్ టు స్టార్ట్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ క్లైమేట్. సో కోల్డ్ క్లైమేట్లో ఏదైతే ఉందో స్టార్ట్ చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇది అడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్యూల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్యూల్స్ ఏమున్నాయో చూద్దాం. సో చూడండి ప్రాపర్టీస్, ఆల్కహాలిక్ ప్రాపర్టీస్ ఏమున్నాయంటే ఇక్కడ 2 ఉన్నాయి, మెథనాల్ అండ్ ఇథనాల్. సో ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో మిథనాల్లో ఏముంటాయి, ఇథనాల్లో ఏముంటాయి చూద్దాం. అంటే టెంపరేచర్ ఏంటి, పర్సంటేజ్ ఏమి చూద్దాం. సో మిథనాల్ కంబషన్ విత్ గ్యాసోలిన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ ఫర్ ఐసీ ఇంజన్. సో ఇది ఫ్యూయల్ ఇందులో యూజ్ చేసే ఐసీ ఇంజిన్ ఏంటంటే బెస్ట్ అనమాట. మిక్చర్ ఆఫ్ 85% మిథనాల్ అండ్ 15% గ్యాసోలిన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ 10% మిథనాల్ 90% గ్యాసోలిన్ ఉంటుంది. M10 M85 99 అనమాట. సో ఇక్కడ 10% డిక్రీజ్ గ్యాసోలిన్ యూజ్ చేస్తే ఎమిషన్ అనేది సేమ్ గ్యాసోలిన్ యూజ్ అవుతుంది.
నెక్స్ట్ మిథనాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సిఏ ఇంజన్. సో ఇక్కడ 10% డీజిల్ ఆయిల్ ఇట్ కెన్ బి యూజ్ విత్ గుడ్ రిజల్ట్. సో ఇక్కడ ఇది అన్నది నాట్ గుడ్ అనమాట మిథనాల్. నెక్స్ట్ ఇథనాల్ చూసినట్టయితే 90% ఆఫ్ గ్యాసోలిన్ అండ్ 10% ఇథనాల్ ఈస్ కాల్డ్ గ్యాసోహాల్. సో 90% ఇది ఉంటే 10% ఇందులో ఉంది కాబట్టి దీన్ని గ్యాస్ ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆటోమొబైల్ ఫ్యూల్. E10 reduce use for gasoline without modification of gasoline E10. సో ఇక్కడ వితౌట్ మోడిఫికేషన్లో ఇది యూజ్ చేస్తాను అనమాట. సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాలిక్ ఫ్యూల్ అనమాట. నెక్స్ట్ మెథడ్ యూజింగ్ ఫర్ ఆల్కహాలిక్ ఫ్యూల్స్. ఎటువంటి మెథడ్స్ యూజ్ చేస్తారు ఆల్కహాలిక్ ఫ్యూల్స్ అంటే ద యూజ్ ఆఫ్ కంప్రెషన్ రేషియో SI ఇంజన్ ఆపరేటింగ్ విచ్ ఆల్కహాలిక్ ఫ్యూల్ ఈజ్ అబౌట్ 11 to 13. సో ఇక్కడ 11 to 13 చేస్తారు కానీ ఎయిర్ ఫ్యూల్ రేషియో లెస్ దాన్ ఆల్కహాలిక్ దాన్ అంటే తక్కువ దాని నుంచి తక్కువ చూస్తారు అనమాట. సో ఎంత తక్కువ అంటే గ్యాసోలిన్ ఆయిల్ చూస్తారు. టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఫ్యూల్ ఎయిర్ మిక్చర్ ఫ్యూల్ పాసెస్ త్రూ కార్బోరేటర్ షుడ్ బి డబుల్డ్ ఇన్ ఏరియా అలో ఎక్స్ట్రా ఫ్యూల్ ఫ్లో. ఏదైతే ఎక్స్ట్రాగా ఫ్యూల్ చేస్తారో ఆ ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ కంటే ఇది ఎక్కువ చేస్తారనమాట. నెక్స్ట్ బోత్ ఇథనాల్ అండ్ మిథనాల్ ఆల్కహాల్స్ హ్యావ్ హై సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఇవి రెండు ఎక్కువ టెంపరేచర్ని ఇగ్నిట్ చేస్తాయి అన్నమాట. ఇన్ ద డ్యూయల్ ఫ్యూల్ ఇంజన్ ఆల్కహాల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద ఇండక్టెడ్ ఎయిర్. సో ఇక్కడ ఆల్కహాల్ ఇంజెక్ట్ చేసే ఏమవుతుంది ఇంజెక్ట్ అవుతుంది అనమాట. డ్యూ టు హై సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ దేర్ విల్ బి నో కంబషన్. సో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కంబషన్ అనేది ఇది అవుతుంది అనమాట ఆల్కహాల్స్ నుంచి. జస్ట్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్టోవ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ డీజిల్ ఆయిల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్ త్రూ నార్మల్ డీజిల్ పంప్ అండ్ స్ప్రే నాజిల్. అంటే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయ్యే ముందు స్మాల్ అమౌంట్ ఆఫ్ కంప్రెషన్ స్టోక్ ఇస్తారనమాట. అది నాజిల్ ద్వారా స్ప్రేకి ఇస్తారనమాట డీజిల్ పంప్లోకి. ద డీజిల్ ఆయిల్ రెడీలీ ఇగ్నిటెడ్ అండ్ ద ఇనిషియేట్స్ ద కంబషన్ ఇన్ ద ఆల్కహాల్ ఎయిర్ మిక్చర్. సో ఈ విధంగా మిక్స్ అయ్యే ముందు కొంచెం రెడ్ లైన్స్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఎన్ని మోడిఫికేషన్ ఉంటాయి చూసినట్టయితే ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ అడాప్టెడ్ ఇండక్షన్ ఫర్ ఆల్కహాలిక్ ఇన్ టు ద ఇంటేక్ మెథడ్. సో ఇక్కడ ఏవి 4 టైప్స్ ఉన్నాయన్నమాట. 4 టైప్స్ ఏంటి మైక్రోఫాగ్ యూనిట్, న్యూమాటిక్ స్ప్రే నాజిల్, వేపరైజర్, కార్బోరేటర్ అండ్ ఫ్యూల్ ఇంజెక్టర్. ఈ 5 మెథడ్ల ద్వారా ఇక్కడ ఫ్యూల్ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ ఆయిల్ ఆఫ్ ఫ్యూల్స్ ఫర్ ఐస్ ఇంజన్. సో వెజిటేబుల్ ఆయిల్ నుంచి ఫ్యూల్కి ఏ విధంగా యూజ్ చేస్తారు ఆయిల్స్ చూసినట్టయితే చూడండి. ద ఫ్యూల్ మేడ్ విత్ వెజిటేబుల్ ఆయిల్ ఈజ్ కాల్డ్ బయోడీజిల్ అంటారు. బయోడీజిల్ ఫ్యూల్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద డీజిల్ ఇంజన్స్ వితౌట్ ద నీడ్ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ దేర్ బయో డిజైన్. సో అక్కడ డిజైన్ ఏమీ లేకుండా ఇక యూజ్ చేస్తారనమాట. సో దీన్ని వెజిటేబుల్ నుంచి తయారయ్యే ఆయిల్ని ఏమంటారంటే బయోడీజిల్ అంటారనమాట. బయోడీజిల్ ఈజ్ ఏ రెన్యూవబుల్ ఫ్యూల్. ఇట్ ఈస్ సేఫ్ బయోడిజిబిలిటీ అండ్ ద మచ్ లెస్ పొల్యూటింగ్ దెన్ ద డీజిల్. డీజిల్ కంటే పొల్యూషన్ తక్కువ ఇస్తుంది అనమాట బయోడిజిబిలిటీ. బయోడీజిల్స్ కంటైన్ ఆల్మోస్ట్ నో సల్ఫర్ అండ్ హెల్ప్ టు రెడ్యూస్ ద సల్ఫర్ ఇన్ ద డీజిల్ ఫ్యూల్. సో ఇక్కడ సల్ఫర్ అనే ఇది దీంట్లో ఉండదన్నమాట కంటెంట్. సో ఇక్కడ రెడ్యూస్ చేస్తుంది అనమాట సల్ఫర్. కానీ ఇది వెజిటేబుల్ ఆయిల్ నుంచి యూజ్ చేసే ఏదైతే ఉందో అది దీన్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇది అనమాట. సో ఇది పూర్తిగా టాపిక్ అనమాట, ఇంట్రడక్షన్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఎనర్జీ. సో దీంతో మీకు ఈ యూనిట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తీసుకొస్తాను కొత్త యూనిట్తో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్.